హలో వ్యూవర్స్, నేను మీ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో మన కంప్యూటర్లో ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ ఏమేమి ఉంది అంటే ప్రాసెసర్ ఏముంది, ర్యామ్ ఎంత ఉంది, హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత, ఏ ఓఎస్ యూజ్ చేస్తున్నాం, ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాం, అలాగే మన కంప్యూటర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి, మన కంప్యూటర్ గురించి మనం ఎలా తెలుసుకోవాలి అనేదే ఈ వీడియో. మరింత కావాల్సిన వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ డెస్క్టాప్ మీద మై కంప్యూటర్ లేదా దిస్ పీసీ అని ఉంటుంది. దాని మీద మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి. లాస్ట్లో ఆప్షన్ ఉంటుంది, దట్ ఈస్ ద ప్రాపర్టీస్. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో విండోస్ 7 అల్టిమేట్ అంటే నేను యూజ్ చేసే ఓఎస్ విండోస్ 7, దానిలో వర్షన్ అల్టిమేట్. అలాగే కొంచెం కిందకి రండి. ఏ ప్రాసెసర్ వాడుతున్నాను? ఇంటెల్ అనే కంపెనీకి సంబంధించి కోర్ 2 డియో అనే ప్రాసెసర్ వాడుతున్నాను. i3కి ముందు వర్షన్ అనమాట. నెక్స్ట్ వన్ ర్యామ్ కెపాసిటీ 4GB, అలాగే సిస్టమ్ టైప్ 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మై కంప్యూటర్ ఓపెన్ చేయండి. దాని మీద లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, హార్డ్ డిస్క్ డ్రైవ్స్ 3 డ్రైవ్స్ ఉన్నాయి. ఆ 3 డ్రైవ్స్ కింద డిస్ప్లే అయినాయి. అవి ఎంతెంత కెపాసిటీ కింద చక్కగా డిస్ప్లే అయింది. దీన్ని బట్టి మనం ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే నా యొక్క హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత అనేది అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేయండి. నా కంప్యూటర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ లిస్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే స్టార్ట్లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది కదా, దాని కింద అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నా కంప్యూటర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ యొక్క లిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది మన కంప్యూటర్లో ఏ ఏ సాఫ్ట్వేర్ ఉంది అని. దీన్ని కూడా క్లోజ్ చేయండి. ఈ విధంగా మన కంప్యూటర్లో ఏ సాఫ్ట్వేర్ ఉంది, ఏ కాన్ఫిగరేషన్ ఉందో క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.